హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి గౌరవనీయులు మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు కూడా మా దర్శి సిఐ ఎస్ఐలు సర్కిల్ ఎస్ఐలందరూ గంజాయి నిర్మూలనకి బాగా అవేర్నెస్ కల్పించడము, మిగతా అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడకుండా వాళ్ళపైన ఉక్కుమాదం మోపుతూ వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసే ఇందులో భాగంగా వీళ్ళు తీవ్రమైన శ్రమించి ఒక నలుగురు గ్యాంగు గంజాయిని సామర్లకోట దగ్గర నుంచి పరిచయస్తుల దగ్గర తీసుకొని వచ్చి ఇటుపక్క మధ్యలో మీదల గ్రామం ఇటువంటి గ్రామాలకు వచ్చి ఇక్కడి నుంచి మళ్లీ ప్రకాశం జిల్లాలోకి సప్లై చేసి అది ఒక ముఠాగా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారనే సమాచారం సేకరించి వారిపైన నిఘా పెట్టి కఠినంగా వాళ్ళ కోసం తీవ్రంగా గాలించి వాళ్ళని ఎట్లయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో బాగా శ్రమించి నిఘా పెట్టడంతో వారిని నిన్న సాయంత్రం మన ఈదల గ్రామం జంక్షన్ దగ్గర ఒక నలుగురు వ్యక్తుల్ని మేమైతే ఎవరిపై అయితే నిఘా పెట్టినామో, ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తున్నారో అని మాకు సమాచారం రావడంతో గట్టిగా వారి కోసం కృషి చేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ వ్యక్తులు జడ లక్ష్మీనారాయణ ఈదల గ్రామం చెందిన వ్యక్తి, అతనికి సంబంధించిన అతనితో పాటు పనిచేసే జడ శ్రీహరి అని మాటూరు మండలం, మొగిలి వంశీ మాటూరు మండలం, ఉప్పు శివ అనే గోపాల్ అనే అతను కూడా మాటూరు మండలం, ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు ఇతను కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాడని మాకు రావాల్సిన సమాచారం పైన తీవ్రంగా శ్రమించి వాళ్ళ కోసం గాలిస్తూ నిన్న సాయంత్రం వాళ్ళని ఈద గ్రామం దగ్గర అదుపులోకి తీసుకొని చూడగా వారి దగ్గర 2 కేజీల బాక్సులకు సంబంధించినవి మొత్తం 2 బాక్సులు అంటే 4 కేజీలు గంజాయి ఉండడంతో వారిని ప్రశ్నించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా తెస్తున్నారు అనే పూర్తి డీటెయిల్స్ వివరాలన్నీ వారి నుంచి సేకరించుకొని ఆ విధంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారం అక్రమ వ్యాపారం గుర్తించి వారిపైన కేసు నమోదు చేసి దర్శి సిఐ గారు ఆ కేసును బ్రేకప్ చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వారి వివరాలు వారిని మళ్లీ ప్రశ్నించి వారు అక్రమ వ్యాపారం చేస్తున్నారని భావించి వారిపైన NDPS యాక్ట్